Today's topic is round off decimal numbers to the nearest tens, hundreds, thousands place. ఈ రౌండ్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ డెసిమల్ ప్లేస్ వాల్యూ చార్ట్ గురించి తెలుసుకోవాలి. డెసిమల్ ప్లేస్ వాల్యూ చార్ట్ మీకు బాగా అర్థమైనట్లయితే ఈ రౌండ్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ చాలా ఈజీగా ఉంటుంది. లుక్ హియర్ వీ హ్యావ్ ఏ టేబుల్. దిస్ ఈజ్ పాయింట్, డెసిమల్ పాయింట్. ఈ డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ కొన్ని నెంబర్స్ ఉన్నాయి, రైట్ సైడ్ కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్స్ ఆల్రెడీ మనకి ఈ ప్లేస్ వాల్యూస్ తెలుసు, హిందూ అరబిక్ సిస్టమ్ ప్రకారమే ఉంటాయి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, లైక్ దట్. ఈ డెసిమల్ పాయింట్కి రైట్ సైడ్ ఉండేవి డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఫస్ట్ ప్లేస్ ఆఫ్ డెసిమల్ ఈజ్ టెన్స్ ప్లేస్. టెన్స్ దశాంశం. దిస్ ఈజ్ టెన్స్ ప్లేస్ పదులు. దిస్ ఈజ్ టెన్స్ ప్లేస్ దశాంశము. సెకండ్ ప్లేస్ ఆఫ్ డెసిమల్ ఈజ్ 100th ప్లేస్ శతాంశము. థర్డ్ ప్లేస్ ఆఫ్ డెసిమల్ ఈజ్ 1000th ప్లేస్ సహస్రాంశము. ఫోర్త్ ప్లేస్ ఆఫ్ ది డెసిమల్ ఈజ్ 10,000th ప్లేస్ దశ సహస్రాంశము, లైక్ దట్. రౌండింగ్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్లో ఫస్ట్ మనం రౌండ్ టు ది నియరెస్ట్ టెన్స్ గమనిద్దాం. లుక్ హియర్ వీ హ్యావ్ 15.32. 15.32ని నియరెస్ట్ టెన్స్కి రౌండ్ ఆఫ్ చేసి చూద్దాం ఎంత వస్తుందో. మనము ఎక్కడికి రౌండ్ ఆఫ్ చేయాలి? టెన్స్ ప్లేస్కి రౌండ్ ఆఫ్ చేయాలి. టెన్స్ ప్లేస్ అంటే ఎక్కడ ఉంటుంది? ఆల్రెడీ మనం డెసిమల్ ప్లేస్ వాల్యూ చార్ట్ చూసాం కదా. దిస్ ఈజ్ డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్కి జస్ట్ రైట్ సైడ్ ఉండేదే టెన్స్ ప్లేస్. అంటే ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ది డెసిమల్ ఈజ్ టెన్స్ ప్లేస్. సో మనం ఈ టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని గమనించాలి. టెన్స్ ప్లేస్లో ఎంత ఉంది? నెంబరు 3 ఉంది. మనము ఈ టెన్స్ ప్లేస్కి రౌండ్ ఆఫ్ చేయాలి కాబట్టి టెన్స్ ప్లేస్కి జస్ట్ రైట్ సైడ్ అంటే 100th ప్లేస్లో ఉన్న నెంబర్ గమనించాలి. 100th ప్లేస్లో ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 ఈ నెంబర్స్లో మిడిల్ నెంబర్ ఏంటి? 5. మనం రౌండ్ ఆఫ్ చేసే నెంబర్కి జస్ట్ రైట్ సైడ్ ఉన్న నెంబరు 5 కంటే తక్కువ ఉంటాయి. అంటే 4 కానీ 3 కానీ 2 కానీ 1 కానీ అంటే లెస్ దాన్ 5 ఉంటే కనుక ఈ మనం రౌండ్ ఆఫ్ చేసే నెంబర్ని మార్చాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. 2 అనేది 5 కంటే తక్కువ ఉంది కాబట్టి ఈ టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని మనం మార్చాల్సిన అవసరం లేదు. సో 3ని అలానే రాసుకొని నెక్స్ట్ 100th ప్లేస్లో ఉన్న నెంబర్ని ఏం చేయాలి? 0 చేయాలి. రిమైనింగ్ హోల్ పార్ట్ నెంబర్ని అలానే రాసుకోవాలి. ఇప్పుడు ఎంత వచ్చింది? 15.30. మనం రౌండింగ్ చేయాల్సింది ఎక్కడికి? టెన్స్ ప్లేస్కి. సో మనము టెన్స్ ప్లేస్ వరకు రాస్తే సరిపోతుంది. అంటే 3 వరకు రాస్తే సరిపోతుంది. సో 15.3. 15.32ని రౌండ్ టు ది నియరెస్ట్ టెన్స్ చేస్తే ఏమొచ్చింది? మనకి 15.3 వచ్చింది. లుక్ హియర్ వీ హ్యావ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 390.7835. ఈ నెంబర్ని రౌండ్ టు ది నియరెస్ట్ టెన్స్కి చేసి చూద్దాం. మనము టెన్స్కి రౌండ్ ఆఫ్ చేయాలి కాబట్టి ఫస్ట్ టెన్స్ ప్లేస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడుంది టెన్స్ ప్లేస్? దిస్ ఈజ్ డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్కి జస్ట్ రైట్ సైడ్ ఉండేదే టెన్స్ ప్లేస్. అంటే ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ది డెసిమల్ ఉంది. టెన్స్ ప్లేస్లో 7 ఉంది. టెన్స్ ప్లేస్కి రౌండ్ ఆఫ్ చేయాలి కాబట్టి టెన్స్ ప్లేస్కి జస్ట్ రైట్ సైడ్ అంటే 100th ప్లేస్లో ఉన్న నెంబర్ని గమనించాలి. 100th ప్లేస్లో నెంబర్ ఎంత ఉంది? 8 ఉంది. మనము ఇక్కడ ఒకటి గమనించాలి. ఇక్కడ లెస్ దాన్ 5 ఉన్నప్పుడు అంటే 4 కానీ 3 కానీ 2 కానీ 1 కానీ ఉన్నప్పుడు రౌండింగ్ చేసే నెంబర్ని ఏమీ మార్చలేదు, అదే నెంబర్ రాసాము. టెన్స్కి రౌండ్ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి రౌండ్ ఆఫ్ చేసే నెంబర్కి జస్ట్ రైట్ సైడ్ 100th ప్లేస్లో నెంబర్ 8 ఉంది. ఈ 100th ప్లేస్లో నెంబరు 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఈ నెంబర్స్లో ఏ నెంబర్ ఉన్నా కానీ ఏం చేయాలి? అప్పుడు టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్కి 1 యాడ్ చేయాలి. 7కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 8 అవుతుంది. ఈ రిమైనింగ్ ప్లేసెస్ని 0 చేసేసేయాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న హోల్ నెంబర్ పార్ట్ని అలానే రాసుకోవాలి. ఇప్పుడు ఎంత వచ్చింది? 390.8000 వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి రౌండ్ ఆఫ్ చేయాలి? టెన్స్ ప్లేస్కి రౌండ్ ఆఫ్ చేయాలి కాబట్టి టెన్స్ ప్లేస్ వరకు కన్సిడర్ చేస్తే సరిపోతుంది. ఇంతవరకు రాస్తే సరిపోతుంది. సో 390.8
390.7835ని రౌండ్ టు ద నియరెస్ట్ టెన్స్ ప్లేస్కి చేస్తే ఏమొచ్చింది 390.8 వచ్చింది. హియర్ వీ హ్యావ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ 1675.95827106. ఈ నెంబర్ని రౌండ్ టు ది నియరెస్ట్ టెన్స్ చేసి చూద్దాం. ఫస్ట్ మనం రౌండ్ టు ది నియరెస్ట్ టెన్స్ ప్లేస్కి రౌండ్ ఆఫ్ చేయాలి అంటే టెన్స్ ప్లేస్ ఎక్కడుందో గమనించాలి. టెన్స్ ప్లేస్ ఏంటిది? ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ది డెసిమల్ ఈజ్ టెన్స్ ప్లేస్. సో టెన్స్ ప్లేస్ ఏ నెంబర్ ఉంది? 9 ఉంది. మనం టెన్స్ ప్లేస్కి రౌండ్ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి ఈ టెన్స్ ప్లేస్కి జస్ట్ రైట్ సైడ్ అంటే 100th ప్లేస్లో ఉన్న నెంబర్ని గమనించాలి. ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. మనం ఏం చెప్పుకున్నాం? ఇక్కడ 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఉంటే రౌండింగ్ చేసే నెంబర్కి 1 యాడ్ చేయాలి. సో 9కి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఆ 2 నెంబర్స్ని ఇక్కడ రాయకుండా క్యారీ 1 హియర్ అండ్ పుట్ 0 హియర్. రిమైనింగ్ నెంబర్స్ని ఏం చేయాలి? 0 చేసేసేయాలి. లెఫ్ట్ సైడ్ ఏం చేయాలి? 5కి 1 యాడ్ చేస్తే 6 అవుతుంది. రిమైనింగ్ నెంబర్స్ని అలానే రాసుకోవాలి. సో ఇప్పుడు ఎంత వచ్చింది? 1676.0 వచ్చాయి. మనము ఎక్కడికి రౌండ్ ఆఫ్ చేయాలి? నియరెస్ట్ టెన్స్ ప్లేస్కి రౌండ్ ఆఫ్ చేయాలి కాబట్టి ఇవన్నీ తీసుకోవాలి. టెన్స్ ప్లేస్ వరకు మనము కన్సిడర్ చేస్తే సరిపోతుంది. ఎక్కడ టెన్స్ ప్లేస్? ఇంతవరకు టెన్స్ ప్లేస్ వరకు కన్సిడర్ చేస్తే సరిపోతుంది. సో మనం ఏం రాస్తాం? 1676.0. సో 1675.95827106ని రౌండ్ టు ది నియరెస్ట్ టెన్స్కి చేస్తే వస్తుంది 1676.0 వస్తుందన్నమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.